డయాబెటిక్స్ అంటే ఏంటి? అసలు ఈ షుగర్ వ్యాధి మధ్యలో చాలా మందిలో వస్తూ ఉంది. చూస్తున్న ఏజ్‌తో సంబంధం లేకుండా. అండ్ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని గూడా అంటూ ఉంటారు. అంటే చాలా మటుకు రోగాలకి ఈ షుగర్ వ్యాధే కారణమవుతుంది అనని జెప్పి. సో, దీన్ని నియంత్రించడం ఎలా అండి? షుగర్ అనేది దీన్నే డయాబెటిస్ అని, మధుమేహ వ్యాధి అని, చక్కెర వ్యాధి అని పిలుస్తుంటారు. ఇది కొంతమందికి చిన్న వయసులోనే వస్తుంది. చిన్న వయసులో వంశపారంపర్యంగా వచ్చే షుగర్ వ్యాధిని టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఓకే. 40-45 సంవత్సరాలు దాటిన తరువాత పెద్దవాళ్ళకు వచ్చే షుగర్ని టైప్ 2 డయాబెటిస్ అంటారు. ఈ పిల్లలకు వచ్చే షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ తప్పనిసరిగా వాడాలి. పెద్దవాళ్ళకు వచ్చేదాన్ని ఆహార నియమాల ద్వారా, బరువు తగ్గటం ద్వారా, ఇన్సులిన్ ట్యాబ్లెట్లు లేకుండా కూడా దాన్ని నియంత్రించవచ్చు. ఇది జన్యుపరంగా తల్లి నుంచి, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే జబ్బు ఈ డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ మనకు 100 మంది షుగర్ పేషెంట్లు ఉంటే దాంట్లో అదృష్టవశాత్తు ఈ ఇన్సులిన్ కావాల్సిన వాళ్ళు 10 మందే ఉంటారు. ఎక్కువ మంది టైప్ 2 డయాబెటీసే. షుగర్ ఉన్నంత మాత్రాన తొందరపడి మందులు, ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరం లేదు. ఇప్పటికే తొందరపడి ట్యాబ్లెట్లు ప్రారంభించిన వాళ్ళు కూడా ఆహార నియమాలు పాటించటము, బరువు తగ్గటము, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా వాడుతున్న ట్యాబ్లెట్లు కూడా మానేయచ్చు. కనుక ఈ షుగర్ వ్యాధి నియంత్రించినప్పుడు దానివల్ల గుండె జబ్బు, హార్ట్ అటాక్, పక్షవాతం, తర్వాత కాళ్లకు రక్త సరఫరా తగ్గటం వల్ల కాళ్ళ వేళ్లపై పుండేర్పడి కాళ్ళు నల్లగా అయి కాళ్ళు కుళ్ళిపోయి కొన్ని సందర్భాల్లో కాళ్ళే తొలగించవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. అట్లాగే దీని ప్రభావము షుగర్ వల్ల కంటి చూపు మందగిస్తుంది. దీన్ని రెటీనా అనే ఒక పొర దెబ్బతిని కంటి చూపు షుగర్ వల్ల మందగిస్తుంది. దీని ప్రభావం మూత్రపిండాలపై కూడా పడుతుంది. షుగరు మూత్రపిండాలతో పై పడినప్పుడు రక్తంలో క్రియాటినిన్ అని పెరిగి కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు మొరాయిస్తాయి. ఈ విధంగా షుగర్ ఉన్న వాళ్ళకి కేవలం ఏదో షుగర్ పెరిగిందని కాదు, దీని ప్రభావము అన్ని అవయవాలపై పడుతుంది. అన్ని జబ్బులకు మూలము, కారణము షుగర్ వ్యాధి. కనుక షుగర్ ఉన్నా కూడా కొంతమంది స్వీట్లు తింటుంటారు. అలా తినకూడదు. ఈ రోజుల్లో మనం షుగర్ నియంత్రించడానికి ఏదో గుచ్చి గ్లూకోమీటర్తో రక్త పరీక్ష చేయించడం కాదు. 3 నెలలకు ఒకసారి HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష చేస్తే గత 3 నెలలుగా షుగర్ నియంత్రణ ఎలా జరిగింది అనే అది మనకు బయటపడుతుంది. అది 6.5 కంటే తక్కువ ఉందంటే షుగర్ నియంత్రణ బాగా ఉన్నట్టు మనకు అవగాహన కలుగుతుంది. మూత్ర పరీక్ష షుగర్కి అంత కరెక్ట్ పరీక్ష కాదు. కనుక యూరిన్ చూసేసి మూత్రంలో షుగర్ లేదు, నాకు షుగర్ వ్యాధి లేదు అని అనుకోవటం, భావించటం కరెక్ట్ కాదు. కనుక మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు అధికంగా వాడాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు ఇవి ఎక్కువ వాడాలి. వరి అన్నం వినియోగం బాగా తగ్గించాలి. ఒకవేళ మనం బియ్యం వాడినా బ్రౌన్ రైస్ వాడాలి, బ్లాక్ రైస్ వాడాలి, రెడ్ రైస్ వాడాలి, దంపుడు బియ్యం వాడాలి, ఉప్పుడు బియ్యం వాడాలి. తెల్లగా మల్లెపువ్వు లాంటి బియ్యం వాడటం వల్లనే ఈ షుగర్ వ్యాధి అధికంగా వస్తుంది. కొంతమంది నాకు షుగర్ వచ్చింది, అన్నం మానేశాను, నేను గోధుమ రొట్టె తింటున్నా, గోధుమ అన్నం తింటున్నా, చపాతీ తింటున్నా అని అనుకుంటారు. పాపం అమాయక ప్రజలు. వరిలో లేదా అన్నములో ఉండే
పిండి పదార్థం కంటే ఎక్కువ పిండి పదార్థం గోధుమలో ఉంటుంది. కనుక షుగర్ వస్తుందని భయమో లేదా షుగర్ వచ్చినప్పుడు అన్నము బదులుగా గోధుమలు వాడకూడదు. ఈ బ్రౌన్ అన్నం రైస్ బదులుగా అన్నం బదులుగా చిరుధాన్యాలు మిల్లెట్స్ అవి వినియోగించాలి. ఆకుకూరలు ఎక్కువ వాడాలి, పచ్చి కూరగాయలు వాడాలి, మొలకలు వాడాలి, డ్రై ఫ్రూట్స్ వాడాలి. రోజు 3 పూట్ల 3 కోడిగుడ్లు తెల్ల సొన పచ్చ సొన కలిపి వాడటం మంచిది. పాలు పెరుగు వాడితే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. షుగర్ ఉంది కదా అని కొంతమంది అసలు పండ్లే తినరు. షుగర్ ఉన్నా పండ్లు తినచ్చు. షుగరు ఉన్న వాళ్ళు తినకూడని పండ్లు 6. 1 అరటిపండు, 2 మామిడి పండు, 3 సపోటా పండు, 4 సీతాఫలం, 5 పనస, 6 ఖర్జూరం. ఈ 6 పండ్లు వదిలేసి మనకు భూమి మీద లభించే రకరకాల పండ్లు తినవచ్చు. పండు తీయగా ఉంటుందని భయపడద్దు. ఈ పండ్లు తినటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగరు పెరగదు. పీచు అధికంగా ఉండే పదార్థాలు తినాలి. ఈ మిల్లెట్స్ చిరుధాన్యాల్లో పీచు అధికంగా ఉంటుంది. అట్లాగే పండు తినేటప్పుడు పండు తినాలి కానీ పండ్ల రసం తాగకూడదు. బత్తాయి, కమల తొనలు తినండి. తొనలు తిని గింజలు మాత్రం ఊసేయాలి, పిప్పిని లోపలికి మింగేయాలి. అట్లాగే జామ పండు తిన్నప్పుడు జామ పండు పైన ఉండే తోలు చిక్కేయకూడదు, తోలుతో సహా తినాలి. యాపిల్ పండు తినేటప్పుడు యాపిల్ పండు పైన ఉండే తోలుతో సహా తినాలి. కనుక పీచు అధికంగా ఉండే పదార్థాలు మనం తినటం వల్ల షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. ఆ విధంగా షుగరు సర్వవ్యాధులకు మూలం అనేది వాస్తవం. అండ్ ఇప్పుడు ఈ నీరసంగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్లీ కొంచెం ఆ ఎనర్జీని కలిగించేటటువంటి ఫుడ్స్ ఏవైనా ఒక 5 ఫుడ్స్ని చెప్తారు. అంటే మనకు బలహీనత వచ్చింది, నీరసం వచ్చింది. ఈ నీరసం ఎందుకు వచ్చిందో మనం మూల కారణం కూడా అన్వేషించవలసిన అవసరం ఉంది. షుగరు, డయాబెటీస్ ఉన్నప్పుడు నీరసం రావచ్చు, లేదు బీపీ డౌన్ అయినప్పుడు నీరసం రావచ్చు, థైరాయిడ్ గ్రంథి సమస్య ఉన్నప్పుడు నీరసం రావచ్చు. శరీరంలో రక్తంలో హీమోగ్లోబిన్ 10% ఉండాలి. 10% లేకుండా కొంతమందికి 5, 6 ఉంటుంది. కొంత మహిళలకు పీరియడ్స్, నెలసరి సమస్యలు ఉంటాయి. అటువంటి ఉన్నప్పుడు రక్తము ఎక్కువగా పోవటం వల్ల పీరియడ్ సమయంలో రక్తహీనత వల్ల నీరసం వస్తుంది. ఇలాంటి నీరసం రావటమే కాకుండా వేసవి కాలంలో ఎండకి చెమట ఎక్కువ పడుతుంది. చెమట పట్టడం ద్వారా ఖనిజ లవణాలు, చెమట అధికంగా పట్టడం, ఎండ తీవ్రత వల్ల కూడా నీరసం వస్తుంది. ఈ నీరసం వచ్చినప్పుడు మనం తినవలసిన ఆహార పదార్థాలు, అరటిపండు ఉంటే బాగా పండిన అరటిపండు ఒకటి తినచ్చు. అట్లాగే మనకి ఎలక్ట్రాల్ పొడి ఉంటే ఒక గ్లాసు నీళ్ళలో ఎలక్ట్రాల్ పొడి కలుపుకొని తాగొచ్చు. కొబ్బరి బొండాలు ఏ సీజన్లో అయినా మనకు లభిస్తాయి. కొబ్బరి బొండం నీళ్ళు తాగితే దాంట్లో ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా ఉన్నాయి. కొబ్బరి బొండం నీళ్ళు తాగొచ్చు. అట్లాగే మనకి రాగి జావ తాగితే మంచి శక్తి వస్తుంది. రాగిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి, పోషకాల గని. వీటితో పాటు మనము గంజి, బియ్యంతో చేసిన గంజి ఉంటుంది. ఆ గంజిలో కొద్దిగా ఉప్పు వేసుకుని ఆ గంజి తాగినా కూడా తక్షణ శక్తి మనకు లభించే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ బలహీనత, వీక్నెస్ 5-10 నిమిషాల్లో మనకి తక్షణ ఉపశమనం కలుగుతుంది. కూల్ డ్రింక్స్ కొంతమంది తాగాలనుకుంటారు. నాకు వీక్గా ఉన్నా కూల్ డ్రింక్ తాగితే బలం వస్తుంది అనుకుంటారు. కూల్ డ్రింక్ తాగకూడదు. కూల్ డ్రింకులో అది చాలా హానికరమైన డ్రింకు. కూల్ డ్రింక్స్లో రసాయనాలతో కూడిన పదార్థాలు ఉంటాయి. అది రంగు కోసం, రుచి కోసం, వాసన కోసం, ఎక్కువ రోజులు నెలల తరబడి నిల్వ ఉండటం కోసం రసాయనాలు వాడతారు. కనుక ఎవరు కూడా కూల్ డ్రింక్స్ వాడటం అనేది మంచిది కాదు. ఎవరు కూల్ డ్రింక్స్,
సోడాలు వాడటం మంచిది కాదు. అట్లాగే మనకి మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకుని మజ్జిగ తాగినా కూడా తక్షణ శక్తి వస్తుంది, మనకు ఆ నీరసం కూడా తగ్గిపోయే గుణం ఉంటుంది. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా? పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.